హాయ్ అందరికీ. ఈ వీడియోలో నేను యూట్యూబ్ వీడియోస్ కోసం బోయా V10 అనే మైక్ని అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ బాక్స్లో మైక్ పెట్టుకోనికి సేఫ్టీ పౌచ్, మాన్యువల్ గైడ్, ఛార్జింగ్ పెట్టుకోనికి USB కనెక్టర్, మైక్కి ఒక క్లిప్ కూడా ఉందండి. ఇది 360 degrees రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మన షర్ట్కి కానీ టాప్ కానీ వీలుని బట్టి సెట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఒక ట్రాన్సిస్టర్, దీన్ని ఇప్పుడు మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది అన్ని C టైప్ మొబైల్స్కి అయితే కనెక్ట్ అవుతుందండి. చూసారు, ఇక్కడ బ్లూ కలర్ లైట్ అనేది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ట్రాన్సిస్టరు మొబైల్తో కనెక్ట్ అయింది, కానీ మైక్తో ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ మైక్ ఇక్కడ పవర్ ఆఫ్కి ఆన్కి ఒకటే బటను, నెక్స్ట్ ఇంకా NR అనే బటన్ అయితే రెండు ఇక్కడ ఇచ్చారు. ఈ NR అనే బటన్ నాయిస్ రిడక్షన్ చేయడానికి, అంటే మన చుట్టుపక్కల సౌండ్స్ అనేవి డిస్టర్బెన్స్గా ఉన్నాయి అన్నప్పుడు ఈ బటన్ అనేది మనం యాక్టివేట్ చేసుకొని వీడియోస్ అనేవి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలని చూద్దాం. ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంది కదండి, దాన్ని ఒక 2 seconds లాంగ్ ప్రెస్ చేయాలి. చూసారా, బ్లూ కలర్ లైట్ అనేది అలాగా వెలుగుతూ ఉంది. ఇది ఇక్కడ స్టాండర్డ్గా వెలుగుతూ ఉందంటే మైకు, ట్రాన్సిస్టరు మొబైల్కి కనెక్ట్ అయి ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఈ NR అనే బటన్ని క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ అనేది వెలుగుతుంది. ఈ గ్రీన్ కలర్ లైట్ అనేది దేనికి సంకేతం అంటే NR ఆన్లో ఉంది, మన చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ అనేవి డిస్టర్బెన్సింగ్గా ఉన్నాయి అంటే దీన్ని యాక్టివ్ చేసి మనం ఇంకా మన వీడియోస్ అనేవి మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆ NR బటన్ని మరొకసారి క్లిక్ చేసినట్లయితే బ్లూ కలర్ లైట్ అనేది ఆన్ అయితే అవుతుంది. మళ్ళీ పవర్ ఆఫ్ ఆన్ బటన్ 2 seconds ఇలా ప్రెస్ చేసినట్లయితే మైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.